Hi viewers, let us start the investigation on Dr. Praveen Pagadala death mystery. Question number 1. కొంతమూరు టోల్ ప్లాజా గుంటలో ఉన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ అక్కడ ఉంది అన్న విషయం ప్రపంచానికి తెలియకముందే కొంతమంది పోలీసులు వెళ్ళి ప్రవీణ్ పగడాల గారి భార్యను హైదరాబాద్లో బెదిరించి ఆయన ల్యాప్టాప్, ఐప్యాడ్, కంప్యూటర్ హార్డ్ డిస్క్, డైరీ, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తరువాత నీ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పారు. ఆ తరువాత మేము చెప్పినట్టు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి, దోషుని క్షమిస్తున్నా అని ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేసి నువ్వు ఈ దేశం వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోని బెదిరించారు. ఆ బెదిరించిన పోలీసులు ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు. నా సబ్స్క్రైబర్స్, నా మెంబర్స్, కొత్తగా చూసేవాళ్ళు నేను వేసిన ఈ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ రూపంలో చెప్తారా? తిరుగు ఆన్సర్ నేను ఇస్తా. రెండో క్వశ్చన్, ఒక్కవేళ ఆంధ్ర పోలీసులు కానీ పోతే శవం గుంటలోంచి కూడా బయటికి తీయకముందే ఆంధ్ర పోలీసులు వాళ్ళ ఇంటికి హైదరాబాద్ పోవాలంటే ముందు రోజు రాత్రే పోవాలి. లేదు ఆ రోజు స్పాట్లో 25వ తారీఖు పోవాలంటే 9 గంటల జర్నీ పోలేరు. అంటే ఈయన 24వ తారీఖు బయలుదేరితే వీళ్ళు కూడా అదే రోజు పోయి హైదరాబాద్లో లాడ్జి తీసుకొని ఉన్నారా ఆంధ్ర పోలీసులు? అందుకే 20వ తారీఖు తెల్లారి పోయి భార్యని ప్రశ్నించి ఐప్యాడు, ఇది ల్యాప్టాప్, కంప్యూటర్ మొత్తం డిస్క్ లాక్కొని వచ్చారా? కాదు. అలా కాదు అనుకుంటే వీళ్ళు ఏం చేసినట్టు? వీళ్ళు ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పంపించారా? వట్టైన వాళ్ళని ఇరుక్కుంటారు. మీకెవరు చెప్పారు అంటే, మీకు ఎవరు ఇంత పొద్దున్నే చెప్పారు? ప్రవీణ్ పగడాల శవమే బయటికి రాలేదే, ఇంత పొద్దున్నే వెళ్ళి ఇంటికి మీద పడి అని ఎందుకు లాక్కొచ్చారంటే తెలంగాణ పోలీసులు కూడా ఇరుక్కుంటారు. ఆంధ్ర పోలీసులు ఆల్రెడీ ఇరుక్కొని ఉన్నారు. ఈ ఇరుక్కోటాల సబ్జెక్ట్ అంతా బయటికి రావాలంటే ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల బయటికి వచ్చేసి, నా భర్త శవం గుంటలోంచి బయటికి రాలేదయ్యా, శవ పంచనామా జరగలేదు, పోస్ట్ మార్టం కూడా బాడీ పోలేదు, దానికంటే ముందే వీళ్ళు వచ్చేసి నీ భర్త తాగి చచ్చిపోయాడని చెప్పారు, సెల్ఫ్ యాక్సిడెంట్ అని. ఇంట్లో ఉన్న హార్డ్ డిస్కు, కంప్యూటరు, ల్యాప్టాపు, ఐప్యాడు, డైరీ, కీలక డాక్యుమెంట్లు పట్టుకొని పోయారు. నన్ను బెదిరించారు, చంపేస్తామన్నారు పిల్లలు. నన్ను మేము చెప్పమన్నారు. ఆ పోలీసులు ఎవరు, ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు, ఆ వీడియో ఫుటేజ్ ఎక్కడ, ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఇంట్లో, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, అదంతా భార్య వచ్చి బయటకు వచ్చి చెప్పాలా. ఇది ఈ కేసులో ఉన్నటువంటి చిక్కుముడి. దీంట్లో ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు ఇద్దరు ఇరుక్కుంటారు. దీని మీద నేను చాలా వీడియోలు చేస్తాను. దీని మీద కామెంట్లు ఇమీడియట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.